హన్మకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ని భారీ మెజారిటీతో భూపాలపల్లి నియోజకవర్గం అంతా కష్టపడి గెలిపించుకుంటామని వెంకట రమణారెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారిని పార్టీ అభ్యర్థి విజయానికి ఈరోజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కొరకు, తెలంగాణ హక్కులు పరిరక్షించడం కొరకు కేసీఆర్ గారు వదిలిపెట్టినటువంటి యజ్ఞం ముందుకు సాగడం కొరకు గెలవడం అనివార్యం. ఖచ్చితంగా ప్రజలు ఆ రకంగా ఆలోచించేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయలేదు. కేవలం మాటలతో కాలయాపన చేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి మరి హెచ్చరిక ఉండాలంటే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపేయమని విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల రైతాంగంలో ఇప్పటికే తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన మొదలైంది. ఎంతో గొప్పగా కట్టుకున్నటువంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలి, కుట్రపూరితంగా పేరులో మరి కట్టినటువంటి ప్రాజెక్టులో తప్పులు దొరలేని కుట్ర బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా ప్రజల తరఫున రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రైతుల గురించి కట్టినటువంటి మల్టీ లెవెల్ ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి తక్షణమే మరి పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలానికి మళ్ళీ పంపులు స్టార్ట్ చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని